మేము గత 70-80 సంవత్సరాలుగా పాపనాశంలో జీవిస్తున్నాము. మా పెద్దలు అందరూ అక్కడే బతికిన వాళ్ళు. మాకు లైసెన్స్ షాపులు ఉన్నాయి. తరువాత 2015లో ఫారెస్ట్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. టీటీడీ సంస్థ కూడా ఈఓ గారు, అప్పుడున్న ఈఓ గారు అందరూ కూడా మాకు సహకరించి వాళ్ళకే బడుగులు కట్టండి, మీకు మా దగ్గర ఎలా జరుగుతుందో మీకు అలాగే ఉంటుంది, మీకేం ఇబ్బంది లేదు అని అన్నారు. అలాగే జీవిస్తున్నాము. ఈ ఫారెస్ట్ వాళ్ళు ఈ 9-10 సంవత్సరాలుగా అరాచకమైన పనులు చేస్తున్నారు. ప్రతి నిత్యము ప్రతిరోజు అక్కడ కూడా రాజారెడ్డి అని వాడిని పెట్టుకొని వీళ్ళు ప్రతిరోజు చేపలు పట్టడము, హోటలు వ్యర్థాలు కలవలో పోతాయి, కోళ్ళు వస్తాయి, అడవి కోళ్ళు, అవి పట్టడము, అవి తినడము, ఆఫీసర్లకంతా వాడు పంపివ్వడము, వాళ్ళంతా ఈ విధంగా చేస్తూ పాప వినాశనంలో ప్రతి ఒక్క షాపుకు టాపు వేసుకోవాలంటే 50-60 వేల రూపాయలు వాడు రాజారెడ్డి కలెక్ట్ చేస్తాడు. వాడు ఒక 20-30 తీసుకుంటే వీళ్ళకి ఇస్తాడు. ఈ విధంగా వాళ్ళు ఇంత అరాచకం సృష్టిస్తూ ఈ డబ్బులు వసూలు చేస్తారు నక్కల వాళ్ళ దగ్గర. ఏమన్నా అంగడి కొంచెం ముందుకు వచ్చిందిరా అంటే వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తారు. ఈ విధంగా చేస్తూ ఎన్నో అరాచకాలు సృష్టించారు. ఈ మధ్య 20 రోజుల ముందు పాప వినాశనం అమ్మవారి గుడి మెట్లు దిగే చోట పాప వినాశనము గురించి కొన్ని టీటీడీ బోర్డ్స్ ఉన్నాయి. అమ్మవారి ప్రాశస్తం తెలియజేసే బోర్డ్స్. ఆ బోర్డ్స్ను ఒక్కడ అంగడికి అడ్డమని ఫారెస్ట్ వాళ్ళు, రేంజరు, డిఆర్ఓ, గార్డు, వాళ్ళ సిబ్బంది అందరూ వాళ్ళ గవర్నమెంట్ సుమో వెహికల్ ఎత్తుకొని వచ్చి అక్కడ పెట్టి ఒక జనరేటర్ తెప్పించారు. అది టాటా సుమో కార్ అంత ఉంటుంది జనరేటర్. దానికి 2 టైర్లు ఉంటాయి, కార్లకు వేసే టైర్లు అంత ఉంటాయి. ఆ జనరేటర్ తెచ్చి దాంతో కట్ చేసి వాళ్ళు ఆ బోట్లు ఇంకో 100 మీటర్ల దూరంలో పాతాలని చెప్పి ట్రై చేస్తే అక్కడ మా వ్యాపారస్తులు నక్కల వాళ్ళు ఉండి ఇవంతా ఏమో జరుగుతూ ఉండే, ఏం సౌండ్లు వస్తూ ఉండే అని చెప్పి 12 గంటల రాత్రులు లేచిపోయి చూడగా వాళ్ళంతా బోర్డులు అప్పటికే కట్ చేశారు. ఆ 100 మీటర్ల దూరంలోకి ఎత్తుకొని వచ్చి అక్కడ కూడా పాతేదానికి చేస్తూ ఉంటే వీళ్ళందరూ మా వాళ్ళు పోయి వీడియోలు తీస్తే వాళ్ళు దబాయించడము, వాళ్ళు ఇవంతా చేయడము, అవి చేస్తే మా వాళ్ళు మా సేఫ్టీకి మేము పట్టుకుంటున్నాము. రేపు వీడియో వాళ్ళు కానీ ఫారెస్ట్ వాళ్ళు కానీ ఎవరైనా వచ్చి అడిగితే మేమేం సమాధానం చెప్పాలి? ఇక్కడ పరగపల్ల పోయినా కూడా మమ్మల్ని అడుగుతారు. ఆ విజువల్స్ అన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి. మళ్ళీ యథాప్రకారం అదే స్థానంలో పాతేసిన తర్వాత పాతేసి ఇవన్నీ చేపించి వీళ్ళు రేంజర్ గారు, గార్డు, డిఆర్ఓ అతను ఆ షాపు కొన్న వ్యక్తి ఒక ఫోటోగ్రఫీ, అది అతను తిరిగి పాపాసలో ఫోటోలు తీసుకుంటా ఉన్నాడు. ఆ తీసుకుంటా ఉండేది అతను ఏదో డబ్బు ఇచ్చి ఇతను వాటి దగ్గర ఏదో డబ్బు కట్టకపోయేసరికి ఇతను అది పర్చేజ్ చేసేంటారు 45 లక్షలకు. 45 లక్షలు చేసి దాన్ని పెద్ద షాప్ చేయాలని చెప్పని వాడు అందరికీ డబ్బు వెదజల్లి 20 లక్షల రూపాయల వరకు మారిందని అతను అతనికి కలిసి ఆ రాజారెడ్డి అనేవాడు, వాడిది చాలా దౌర్జన్యము పాపనాశంలో, వీళ్ళందరూ కలిసి ఈ పని చేశారు. ఈ వీడియోలు మా దగ్గర ఉన్నాయని ఆ రోజు నుంచి మమ్మల్ని హింసిస్తూ ఉన్నారు. అవి డిలీట్ చేయండి లేకపోతే మీ షాపులు ఉండవని. నేను వాళ్ళకి చెప్పినాను, మేము డిలీట్ చేయము, అందరికీ నేను పెడతాను అని అంటే నిన్న తెల్లవారు నుంచి సాయంకాలం 6 గంటల వరకు మా షాపులన్నీ ధ్వంసం చేసి, నాకు ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉంది దాన్ని కూడా ధ్వంసం చేసి లారీలు తెప్పించి ఆ లారీలకు వేసుకొని నేను బిల్లులు అన్నీ కట్టుకుంటున్నాను. సంవత్సరానికి 36,000 రూపాయలు అక్కడ జీవిస్తూ ఉంటే అవన్నీ పగలగొట్టేసి నాది 1,00,000 రూపాయల దాకా నా మెటీరియల్ ఉంటుంది. ఆ మెటీరియల్ అంతా కూడా ఎత్తుకొని వాళ్ళు దౌర్జన్యం చేసి నేను పోయి అడిగితే సమాధానం లేదు. కొట్టడానికి వచ్చారు వాళ్ళు. ఒక 50-20 మంది 30 మంది ఉన్నారు వాళ్ళు, ఫారెస్ట్ వాళ్ళందరూ కొట్టడానికి వచ్చారు. సరే అని చెప్పి వచ్చేసాము. ఇంత దౌర్జన్యం జరుగుతూ ఉంది. ఒక 18 షాపులు అక్కడ లైసెన్స్ షాపులు ఉంటే వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళతో మాకు వద్దని చెప్పి వాళ్ళు కూడా తిరుమలకి వెళ్ళిపోయినారు. ఆ 18 షాపులు కూడా వీళ్ళు బాడుగులకి ఇచ్చుకొని రోజుకు 300 రూపాయలు కలెక్ట్ చేసుకొని తింటున్నారు. ఆ 18 షాపులు కూడా మాకు అక్కడ ఉండే స్థానికులు మాకు ఇవ్వాలి. ఇంకొక 37 షాపులు తెచ్చి పెట్టాలని, అవి తెచ్చి పెడితే ఆ రికార్డ్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి. అవి తెచ్చి పెడితే వాటిని అడ్డుకున్నందుకు ఆ 37 మంది వీళ్ళు ఫారెస్ట్ అందరూ కలిసి నన్ను చంపేయమని, నా వెనకుండా మా వాళ్ళని అందరినీ చంపేయమని వాళ్ళు ఇవంతా చేసి ఎన్నో బాధలు పడి వాళ్ళంతా అడ్డుకొని రానియకుండా చేశాము. ఇంత చేస్తా ఉన్నా కూడా ఇంత దౌర్జన్యం చేస్తున్నారు ఫారెస్ట్ వాళ్ళు.